హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇదైతే కాకరకాయ పులుసు అండి. కొద్దిగా చేదు లేకుండా చేసుకొని ఇలా చేసుకుంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక గ్లాస్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న కాకరకాయ ముక్కల్ని తీసి ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం వేసి ఇందులోకి తగినంత చింతపండు రసం కూడా వేసుకోవాలి. నేను ముందుగానే తీసుకున్నాను ఈ రసాన్ని. ఇందులో వేసుకున్న తర్వాత పులుపుకు సరిపడిన నీళ్లు వేసుకొని ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. పులుసు అనేది కొద్దిగా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకుంటే పులుపు, చేదు అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. ఇలాంటి పులుసు కర్రీలోకి జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోలేదు, అందుకే మళ్ళీ వేస్తున్నాను. చూసి వేసుకోండి. ఉప్పు మనం ముందుగా ఉల్లిపాయల్లో వేసాము, కాకరకాయ ముక్కల్లో వేసాము కదా, చూసి వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎలాంటి మసాలాలు వాడకుండా తయారు చేసుకున్న కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయ పులుసు. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.